హలో. నాకు ఈ చిన్న కుక్క పిల్ల ఆర్టీఓ ఆఫీస్ రోడ్, సిద్ధార్థ నగర్ అంటారు అనుకుంటా. సన్ మిల్క్ దగ్గర రోడ్డు మీద కనిపించింది. ఒక ఆంటీ చెప్పారు, వెహికల్స్ కిందకి వెళ్ళిపోతుంది కుక్క పిల్ల అని చెప్పారు. సరే, ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఫస్ట్. చాలా వెహికల్స్, మెయిన్ రోడ్ కదా అది, దేని కిందకి వెళ్ళిపోతుందో అని చెప్పి తీసుకొచ్చేసాను. లైక్ మా ఇంటి దగ్గరే, సరే బయట ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. సరే, చూడ్డానికి ఇలా ఉంది కదా అని చెప్పి స్నానం చేయించేద్దామని చెప్పి ఈ పెట్ షైన్ అలోవెరా డార్క్ షాంపూతో స్నానం చేయించేసాను. కానీ భలే ఉంది, చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది. ఇది స్ట్రీట్ డాగ్ లేదంటే ఇంట్లో పెంచుకునే డాగ్ నాకు తెలియదు, కానీ కానీ బాగుంది. మేబీ నాకు తెలిసి పెంచుకోవడానికే తీసుకొని వచ్చి బయట వదిలేసారు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే చాలా బాగుంది, చాలా బొద్దుగా ఉంది. పెంచుకోవడానికి తీసుకొని వచ్చి మేబీ బయట వదిలేసారేమో సరదా అయిపోయాక. చాలా బాగుంది. స్నానం చేయించేసాక కొంచెం బాగుంటుంది కదా, ఎవరో ఒకరైనా తీసుకొని పెంచుకుంటారు. ఎలాగో చిన్నదే కాబట్టి అలవాటు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా యాక్టివ్గా ఉంది, భలేగా ఆడుకుంటుంది. నాకు తెలిసి ఎవరో ఇంట్లోనే పెంచుకోవడానికి తెచ్చుకొని వదిలేసారు. లైక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం దీన్ని తీసుకోండి. ఆల్రెడీ మా ఇంట్లో 3 డాగ్స్ ఉన్నాయి. ఒకటి ల్యాబ్ ఉంది అండ్ స్ట్రీట్ డాగ్స్నే ఇంకొకటి ఇలానే రోడ్డు మీద దొరికితే ఇంటికి తీసుకొచ్చాం. లైక్ మా అన్నయ్య తీసుకొచ్చాడు, ఇంకొకటేమో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఆ రెండు కూడా మా ఇంట్లోనే, లైక్ బయట ఉంటాయి ఆ రెండు. అండ్ బయట స్ట్రీట్ డాగ్స్ కూడా మేమే పెడుతూ ఉంటాం ఫుడ్. ఆల్రెడీ 3 ఉన్నాయి ఇంట్లో, అందుకని మా మమ్మీ వద్దంటున్నారు. లేదంటే దీన్ని కూడా ఇలా బయటే పెట్టేద్దాం అనుకున్నాం. అండ్ ఇది వచ్చి ఫీమేల్ డాగ్, అందుకే కొంచెం మా మమ్మీ ఆలోచిస్తుంది. లైక్ అంటే ఇంట్లో బయటే, మా ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయని చెప్పాను కదా స్ట్రీట్ డాగ్స్. అండ్ బయట ఇంకా 4 to 5 డాగ్స్, వాటికి అన్నిటికీ ఫుడ్ పెడుతూ ఉంటాం. ఇది ఫీమేల్ కాబట్టి మళ్ళీ దీనికి పిల్లలు పుట్టేస్తే మళ్ళీ వీటిని కేర్ కూడా తీసుకోవాలి. పిల్లలు పుట్టేస్తే ఎంత కేర్ తీసుకున్నా సరే చచ్చిపోతాయి పిల్లలు, ఎంత కేర్ తీసుకుందాం అనుకునే. ఎందుకంటే మనం బయట ఉంటాయి కాబట్టి నైట్ కూడా చూడలేం కదా, ఏ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, ఆ వెహికల్స్ కింద పడిపోతూ ఉంటాయి. అందుకని మా మమ్మీ వద్దంటున్నారు. ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కాకినాడలో ఎవరైనా సరే ఈ చిన్న కుక్క పిల్లని పెంచుకుంటాను అనుకుంటే కానీ పింగ్ చేయండి. నేను డీటెయిల్స్ చెప్తాను ఈ పప్పీ గురించి. వ్యాక్సినేషన్ అంటారా, ఇంకా అయితే ఏమి అయిపోయలేదు ప్రస్తుతానికి. ఓన్లీ మిల్క్ ఒకటే తాగుతుంది. చూసి కొంచెం ఫస్ట్ అయితే పాల మందు వేయించాలి. పాల మందు వేయించి వ్యాక్సినేషన్ గురించి కూడా మాట్లాడాలి. కైండ్లీ కొంచెం ఎవరో ఒకరు దీన్ని పెంచుకోవడానికి హెల్ప్ చేయండి. అట్లీస్ట్ దీనికి ఒక హోమ్ దొరుకుతుంది. చిన్నదే కదా, రోడ్డు మీద ఉన్నా సరే చచ్చిపోతుంది. తల్లి దగ్గర ఉన్న కొంచెం సేఫ్గా ఉంటుంది, కానీ తల్లికి దూరంగా ఉంది కదా. అండ్ ఈ కుక్క ఇది చూసారా, దీన్ని కూడా మేమే చూస్తాం. అండ్ ఇదైతే తల్లి కాదు, ఇది మా దగ్గర చిన్నప్పటి నుంచి ఉంది అది. కానీ సేమ్ దానికిలాగే ఉంది. దానికిలా ఉంది కదా అని దాని పిల్ల అయితే కాదు. ఏంటి నాకులాగే ఉంది కదా అని చెప్పి అది వచ్చి దీంతో చాలాసేపు ఆడుకుంది. ఎక్కడ కరుస్తుందో అనుకున్నాం, కానీ కరవలేదు. బాగానే ఆడుకున్నాయి అన్ని డాగ్స్ కలిపి. ఇంకా అయిపోయాక ఆడేసుకుంది. సరే పాలు తాగేసి పడుకుంటుంది కదా అని కొంచెం పాలు పెట్టేసి ఇంకా దాన్ని బజా పెట్టేసాం. దాని ఇల్లు చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తాను. ఇదిగో ఇది దాని ఇల్లు. సరే ఇందులో ఉంది కదా అని వెళ్ళి చూసాను. ఇంటికి లేదు, ఏముందా అని చూసేసరికి ఇదిగో రోడ్డు మీద కూర్చొని ఇలా గోకుంటుంది అమ్మాయి గారు. మళ్ళీ తీసుకొచ్చి సరే పడుకుంటుంది కదా అని డబ్బులు పెడితే అబ్బే పడుకోదంట, వెళ్ళిపోతుంది.